మండలాల పునర్విభజన ప్రజాభిప్రాయ సేకరణ సభకు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే పార్థసారథి చేసిన విమర్శలకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తాను జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ఆదోని అభివృద్ధిని కోరుకుంటామని స్పష్టం చేశారు. అయితే కార్యక్రమం ప్రణాళిక లోపంతో జరిగిందని, అధికార కూటమి పార్టీల టీడీపీ, జనసేన నాయకులు కూడా హాజరు కాలేదని ఆయన తెలిపారు. నా నామజపం వీడి ఆదోనిని అభివృద్ధి చేయి అంటూ ఎమ్మెల్యేను పట్టణంలోని ప్రధాన సమస్యల పాడైన రోడ్లు, డిగ్రీ కళాశాలలు, బైపాస్ పనులు, ఈద్గా నిర్మాణం, మెడికల్ కాలేజీ పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఆదోని జిల్లా కావాలనే విషయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు సబ్ కలెక్టర్ గారు. ఆ విషయంలో ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన చేసే పనులు చేయడు కానీ ఎంతసేపు ఉన్నా ఒకరి మీద మురుగుళ్ళే కాకుండా చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా చేసే దండకుండా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా నా జపం తప్పి ఇంకోటి ఉండదు. మాజీ ఎమ్మెల్యే జిల్లాకు వ్యతిరేకమంట. జిల్లా అయితే లాభపడేది మేమే. మేము జిల్లా కావాలనే కోరుకుంటాం. జిల్లా వద్దని ఎవరు అనుకోరు. ఆదోని జిల్లా అయితే అందరికిన్నా మాకే లాభం ఉంటుంది. అది గమనించుకోవాలా. మండలాలు కూడా చేయమని చెప్పేసి మండలాలు కూడా మద్దతు కూడా పలికినాం. నిన్న వచ్చిన వాళ్ళంతా కూడా మా వాళ్ళు అక్కడ ఉండే చాలా మంది. ఎందుకంటే మండలం కావాలన్న వాళ్ళు వచ్చినారు, జిల్లా కావాలన్న వాళ్ళు వచ్చినారు. జిల్లా ఎవరు వద్దంటారు? జిల్లా కావాలే కానీ ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? అది కూడా ఆయన మా మీద విమర్శ. ఈ పని పెట్టుకొని కూర్చోరని అంతే. ఎన్ని రోడ్లు పోయినాయి? పత్తికొండ రోడ్ల పరిస్థితి అట్లే ఉంది, ఆ మాధవరం రోడ్డు పరిస్థితి అట్లే ఉంది, దాదాపురం రోడ్డు పరిస్థితి అట్లే ఉంది. ఇది చూడాలా కానీ అది కాక దాదాపురం నుంచి నాలెత్తిపోయే రోడ్డు పరిస్థితి బాగలేదు. నేను చేయలేకపోయినామయ్యా, నువ్వు చేయమని చెప్తా ఉంటే అది వదిలేస్తావు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు నువ్వు అంతా కూడా. అది పద్ధతే కాదు. అది ఏదైనా మీ అధికారం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, తీసుకోవడానికి ఎవరైనా వద్దంటారా? అడ్డపడి సమయం ఏమని పోయి నిన్నేమన్నా మాజీ ఎమ్మెల్యే వచ్చినా వాటికి నిన్న ఏమైనా వచ్చినారా? అంటే మీ కూటమిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా, ప్రకాశ్ వచ్చినారా? వచ్చాడు మన ప్రకాశ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, రామయ్య మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, నేను మాజీ ఎమ్మెల్యే ఉన్నాను, మీనాక్షి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే ఇంతమంది విడిచిపెట్టి ఆ దృష్టి నేను ఎప్పుడే కనపడతా. అంటే నాది ఎంత ఆలోచన చేస్తున్నట్లు ఆలోచన చేసుకోండి. ఇంకా నాకు ఎంత భయం ఉంది ఎమ్మెల్యే కానీ అర్థమవుతా ఉంది. అది కాదు కావాల్సి ఉండేది. అభివృద్ధి అవుతా ఉన్నాం. ఏదున్నా నేను ఆటో పడిపోయింది. మొన్న పత్తి రైతు ఆటో పడిపోయింది ఒకటి. అదే మళ్ళీ ఇప్పుడు 2 బండ్లు పడినాయి. ఇవన్నీ చూడండి అయ్యా నాయన స్వామి. నువ్వేదో వచ్చేది 15 రోజుల కోసం వచ్చేది, మాట్లాడేది, మళ్ళా అది పని మీద అది కాదు కావాల్సి ఉండేది. మేము ఇక్కడే ఇప్పుడే మేము ఉంటాం, ప్రజల్లో ఉంటాం. మేము ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాం. ఎందుకంటే చేస్తారేమో చూస్తామనుకుంటున్నాం అంతే. మీరు చేయలేమనుకో మేమే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం మేము చేస్తాం. మీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎంత వీలైతుంట. ఇవి చేయాలంటే మాజీ ఎమ్మెల్యే రాలేదు, మీటింగ్ హాజరు కాదు. నేను రానయ్యా, నేను కాను. నేను ఎట్లాంటివన్నీ వచ్చి మీటింగ్లో వచ్చి పాల్గొని నేనేదో మా వాళ్ళ ద్వారా మెసేజ్ మీకు ఇస్తారు. దాని ద్వారానే అందరూ కావాలనుకుంటారు జిల్లా. నేను నాతో పాటు అందరూ కావాలనుకుంటున్నారు. దాని మీద ఫోకస్ పెట్టాను. కానీ మాజీ ఎమ్మెల్యే రాలేదంటే నేను రాలేను, ప్రకాశ్ రాలే, రామయ్య రాలే, ఇంతమంది రాలేదు. దాని గురించి ఆలోచన చేయొద్దు. ఏదైనా ఉన్నా అది జరుగుతుంది. జిల్లా విషయంలో జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాని సమస్య కాదు. అంతేగాని మీరు మీ పని చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. నాకు మళ్ళీ ఏమని పెట్టా అంటే మాజీ సాయిప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జిల్లాకు వ్యతిరేకత.
ఇదే ప్రజల్లో టికెట్ తీసుకుంటున్నారు సార్ దాన్ని. ఇది ఉపయోగం ఉంది ఏమన్నా? ప్రజలకు ఏమైనా ఉపయోగపడతావా? నేను ఒక్కడు చేయకపోతే కోట్లింగంలో బోర్లింగం ఉన్నట్లు మనము కోటిలింగాల బోర్లింగం ఉన్నట్లు మనమే వచ్చినా రాకపోయినా అంతా ఉన్నారు కదా. అట్లా నీకు అదొక ఆనందం అనమాట. మమ్మల్ని ఒక మాట అంటే నీకు అంత ఆనందం. అది నా నుంచి ఆనందపడుతుండో సంతోషపడతా ఉన్నా. నేను కూడా బాగా ఆనందపడు. ప్రజలు తిట్టుకుంటున్నారు, అది గమనించుకో. వాళ్ళేమో ఆడ రోడ్లు బాగాలేమో వాళ్ళు తిట్టుకుంటున్నారు, మీరేమో ఆనందంగా కాలయాపన చేస్తున్నారు. దగ్గర 1.5 సంవత్సరం దగ్గర వెళ్తా ఉంది. ఏదన్నా చేసా అంటే మున్సిపాలిటీకి ఇన్ని కోట్లు తెచ్చాను, కౌన్సిలర్ అడ్డపడతారు. ఎవరింటికి అడ్డపడతారు? నువ్వు తెచ్చిండే కోట్లు ఎన్నుండే మున్సిపాలిటీ ద్వారా పోయి మీడియా ఉంది, మీడియా ద్వారా చెప్పు మన అమౌంట్ వచ్చింది. మా 15% వస్తూనే ఉంటుంది. అది నువ్వు చెప్పినా చెప్పకుండా వస్తుంది అది. అంతేగాని ఇవన్నీ వదిలేసుకొని ఇప్పటి నుంచే మార్పు రావడానికి కోరుకుంటాను. నేను చూస్తే మీడియాలో కిరాణీ షాప్ వాళ్ళు విషయంలో కూడా మాట్లాడా. ఆ రోజు ఏమన్నా ఇట్లా డీమార్ట్ ఎట్లాంటి వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా అందరూ హైదరాబాద్ కూడా పిలిచి పెట్టండి, పెట్టుబడి పెట్టండి అని చెప్తారని చెప్పారు. నిన్నేమంటారు? సన్ కిరాణాదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బతుకులా పోతా ఉన్నారు, చాలా మంది నిరుద్యోగులుగా ఉన్న దాంట్లో పనిచేస్తారు. వీటిలో డబల్ మాల్ ఉండేది ఉన్నట్టు చెప్పాలా. అది ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్ గా చెప్పాలా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మనకేమీ ఇది కాదు. ఉన్న విషయం ఆ రోజు మాట ఈ రోజు మాట మాట్లాడే పరిస్థితి రావాలని చెప్తాను. ఒకసారి మాట్లాడినాక దాని మీద కాలగంటగా ఉండాలి. నీకంటే హైదరాబాద్ నుంచి అందరూ రమ్మంటున్నాను, మా ఆదోళన పెట్టుబడి పెట్టమంటున్నాను అని చెప్పినోడు మీరే. మరి ఈ రోజు వాళ్ళంతా వచ్చేలోపల ఇదంతా పాపం అని చెప్పేసి వాళ్ళంతా చూసుకొని వాళ్ళకి సానుభూతి చూపించి మళ్ళా అదే రకంగా ఒక యాక్షన్ చేసి మాట్లాడడం ఒకటి. అదే కాకుండా ఆదోళన జనాభా ఎంతమంది ఉన్నారు, ఆదోళనలో ప్రముఖులు ఎంతమంది ఉంటారు, మేధావులు ఎంతమంది ఉంటారు, ఎవరికైనా ఇంటిమేషన్ ఉందా? జిల్లా కావాలా ఇట్లా అందరు మీటింగ్ పెట్టినా పలానా చూడడానికి ఎవరికైనా ఇంటిమేషన్ ఉందా? వాట్సాప్ లో పెట్టి వాళ్ళు ఇష్టానుసారం చేసి అంటే ఆ జిల్లా ఇచ్చేది వాళ్ళకి ఇష్టం లేక మనం చేసేదేమని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద షామియానా వేసి అందరూ పిలిచి ప్రచారం చేసి రాందంటే ఎంతమంది వస్తారు లేదో, జిల్లా కావాలనుకోవాలి ఎంతమంది వస్తారు లేదో, ఇంతమంది మేధావులు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది వ్యాపారస్తులు, ఆదోళనలు ఇంతమందిలోనే ఎంతమంది వస్తారో నిన్న లెక్కేస్తే అంత మా వాళ్ళే 100 మందిలో 70 మంది మా వాళ్ళే ఉంటారు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు. అంటే మాకే ఎక్కువ కావాలనుకుంటున్నామా? మీ కూటమిలో ఎవరు వచ్చినారు ఎవరైనా చెప్పు. మీ కూటమి 3 జనసేన, తెలుగుదేశం మీరు, నువ్వు కూడా ఉండవు. జనసేన లేదు, తెలుగుదేశం లేదు కదా. వీటి మాట్లాడుతున్నారో వాళ్ళు చేసుకోండి. ఊరికే రావాలా చెప్పల్లా అనేది కాదది. మీ కూటమికి ఇంట్రెస్ట్ అనిపిస్తారు జనం అనుకుంటారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. ఇది మరి ఇంత జనాభాలు దాదాపుగా మన లెక్క ప్రకారంగా ఆదోళన జనాభా ఎంత ఉంటుంది? 2 లక్షల పైనే ఉంటుంది. 2,60,000 జనాభా ఉంది. 1,75,000 మంది ఓటర్సే ఉన్నారు. మరి ఎంతమంది వచ్చినారు నిన్న? 100 మంది. అంత 100 మంది కూడా లేరు కరెక్ట్ గా. దాంట్లో 70 మంది మన వాళ్ళే ఉంటారు. అది గమనించాల ప్రజలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.